హాయ్ ఫ్రెండ్స్, 3000 సంవత్సరాల క్రితం చైనాలో లావోజు అనే ఒక గ్రేట్ ఫిలాసఫర్ ఉండేవాడు. సో ఈ లావోజు అనే గ్రేట్ ఫిలాసఫర్ ఒక అద్భుతమైన మాట ఏం చెప్పాడంటే, ప్రతిరోజు మీ మెదడులో మీ మైండ్లో జరిగే మీ యొక్క థాట్స్ని ఎప్పటికప్పుడు గమనించాలన్నాడు. అంటే ఇక్కడ నేను అనడానికి ఉద్దేశం ఏంటంటే, థాట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అంటాడు. ఎందుకంటే ఈ ఆలోచనల నుంచే మన మాటలు, అంటే ఆలోచనల నుంచే మనం మాట్లాడడం జరుగుతుంది. ఈ మాటలే మీ యొక్క యాక్షన్ అవుతుంది, మీ యొక్క యాక్షనే మీ యొక్క హ్యాబిట్ అవుతుంది, మీ యొక్క హ్యాబిటే మీ యొక్క క్యారెక్టర్ అవుతుంది, మీ యొక్క క్యారెక్టరే మీ యొక్క డెస్టినీ అవుతుంది. అంటే చూడండి, మన డెస్టినీ, మనం ఎటు వెళ్ళాలనుకుంటున్నాం అనేది రూట్ ఎక్కడ, మన థాట్. ఫ్రూట్ ఎక్కడ, డెస్టినీ. సో మన థాట్ గిన అద్భుతంగా ఉంటే మన డెస్టినీయే మారిపోతుంది. అంటే థాట్ నుంచి, మన మాటల నుంచి డెస్టినీ వరకు రీచ్ అవుతాం. అంటే మన థాట్స్ ఎంత ముఖ్యమో ఒక్కసారి అర్థం చేసుకోండి. అంటే ఎవ్రీ డే వాట్ యు కన్జ్యూమ్, అంటే థాట్స్ అనేవి ఎక్కడి నుంచి పుడతాయి, ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి పుడతాయి? మనం చదివే పుస్తకాల నుంచి, మన చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ నుంచి, మనం చూడడం వల్ల, వినడం వల్ల, జనాలతో కాన్వర్జేషన్ చేయడం వల్ల, చుట్టుపక్కల ఉన్నవన్నీ అబ్జర్వ్ చేయడం వల్ల, వీటన్నిటితోనే మన థాట్స్ జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. దీని నుంచే ఈ మాటలు జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంటాయి. కాబట్టి మీరు ఏం కన్జ్యూమ్ చేస్తున్నారు, చుట్టుపక్కల మీరు ఏం కన్జ్యూమ్ చేస్తున్నారు ఇంపార్టెంట్ మిత్రమా. సో గుడ్ కన్జ్యూమ్ చేయండి. దయచేసి ఇక్కడ ఒకటి చెప్తాను, నాలెడ్జ్ కన్జ్యూమ్ చేయకున్నా పర్లేదు, కానీ నాన్ సెన్స్ని మాత్రం కన్జ్యూమ్ చేయకండి. సో బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ థాట్స్, ఎంజాయ్ యువర్ డెస్టినీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.